hello and welcome to ET Exclusive. విశ్వంభర బడ్జెట్ అనుకున్న దానికంటే భారీగా పెరుగుతోందా? చిరంజీవి మార్కెట్ను వశిష్ఠ సినిమా సవాల్ చేస్తోందా? సైరాతో ఓసారి భారీ బడ్జెట్ సినిమా చేసి అంచనాలు అందుకోలేకపోయిన మెగాస్టార్ను విశ్వంభర బడ్జెట్ కంగారు పెడుతోందా? 200 కోట్లు చిరంజీవిపై వర్కౌట్ చేయడానికి మేకర్స్ ఎలాంటి స్ట్రాటజీ ఫాలో అవుతున్నారు? ఇదే ఇవాల్టి ఎక్స్క్లూజివ్ స్టోరీ. బాహుబలి వచ్చాక మన నిర్మాతలు బడ్జెట్ గురించి ఆలోచించడం మానేశారు. కేజీఎఫ్, RRR సంచలనాలు చూశాక వద్దన్న 100 కోట్లు పెడుతున్నారు. అదేమంటే హీరోలకు మార్కెట్ ఉన్నా లేకపోయినా పాన్ ఇండియా మార్కెట్ ఉందిగా అంటున్నారు. హనుమాన్, కార్తికేయ 2, పుష్ప సినిమాలకు ఇలాగే పాన్ ఇండియన్ మార్కెట్ వర్కౌట్ అయింది. మీడియం రేంజ్ హీరోలకే వర్కౌట్ అయిన మార్కెట్ తనకు కలిసిరాదా అనే ధైర్యంతోనే విశ్వంభర లాంటి భారీ సినిమా చేస్తున్నారు మెగాస్టార్. గతంలో సైరాతో ఓసారి ఇలాంటి ప్రయత్నమే చేసినా వర్కౌట్ అవ్వలేదు. దాదాపు 150 కోట్ల బడ్జెట్తో ఈ సినిమాను తెరకెక్కించారు సురేందర్ రెడ్డి. కానీ తెలుగులో మినహా మిగిలిన చోట్ల సైరా నరసింహారెడ్డి మెప్పించలేదు. సైరా తర్వాత భారీ బడ్జెట్ సినిమాలకు దూరంగా ఉన్న చిరంజీవి విశ్వంభరతో మరోసారి ఈ జోన్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. మొదట్లో 150 కోట్లనుకున్న ప్రాజెక్టు పట్టాలెక్కేసరికి 200 కోట్లవుతుందని తెలుస్తోంది. త్రిష మెయిన్ హీరోయిన్ కాగా సురభి, ఈషా చావ్లా, అషికా రంగనాథ్ లాంటి హీరోయిన్లు చిరంజీవి చెల్లెళ్లుగా నటిస్తున్నారు. 200 కోట్ల వరకు బడ్జెట్ అవుతున్న నిర్మాతలు నిశ్చింతగానే ఉన్నారు. దానికి మొదటి కారణం వాళ్ల కంటెంట్పై నమ్మకం, మరోటి పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ కావడం. పైగా సోషియో ఫ్యాంటసీ సినిమాలకు పెద్దపీట వేస్తున్నారు నార్త్ ఆడియన్స్. విశ్వంభరను ముందుకు నడిపించేది ఈ నమ్మకమే. జనవరి 10, 2025న విడుదల కానుంది ఈ చిత్రం. సంక్రాంతి సీజన్ కావడం విశ్వంభరకు మరో అడ్వాంటేజ్. ఖుషీతో మరోసారి ఫ్యామిలీ జానర్లోకి వచ్చేశారు విజయ్ దేవరకొండ. కొన్నేళ్లుగా సరైన హిట్ లేని ఈయనకు కాస్తో కూస్తో ఊపిరూదింది ఈ చిత్రం. ఇదే దారిలో ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ అంటూ వచ్చేస్తున్నారు. తాజాగా టీజర్ విడుదలైంది. మరి ఇదెలా ఉంది? గీత గోవిందం మ్యాజిక్ రిపీట్ అవుతుందా? క్లాస్తో పాటు మాస్ను అలరిస్తుందా? ఫ్యామిలీ స్టార్ టీజర్ రివ్యూ చూసేద్దాం రండి. లైగర్ తర్వాత విజయ్ దేవరకొండలో గట్టి మార్పులే వచ్చాయి. దాని దెబ్బకి యాక్షన్ సినిమాలకు దూరమయ్యారో, లేదంటే తనకు అచ్చొచ్చిన జానర్లో 1-2 హిట్లు కొట్టాక మళ్లీ మాస్ పై ఫోకస్ చేయాలనుకుంటున్నారో తెలియడం లేదు. కానీ ఏదేమైనా విజయ్లో మార్పైతే నిజం. తాజాగా ఫ్యామిలీ స్టార్ టీజర్లోనూ పూర్తిగా ఫ్యామిలీస్ ను టార్గెట్ చేశారు విజయ్. చూస్తున్నారుగా, ఇటు ఫ్యామిలీ ఆడియన్స్ కు నచ్చే ఎమోషన్స్, అటు ఫ్యాన్స్ కోరుకునే యాక్షన్ మిస్ కాకుండా టీజర్ కట్ చేశారు పరశురామ్. సినిమాలో క్లాస్, మాస్ ఉంటాయని టీజర్ తోనే క్లారిటీ ఇచ్చారిన. మిడిల్ క్లాస్ రాముడు అంటూ వచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. ఇక బడ్జెట్ పద్మనాభంలా విజయ్ వేసే లెక్కలు కూడా సరదాగా ఉన్నాయి. డైలాగ్స్ కంటే RRకే ఇంపార్టెన్స్ ఇచ్చారు పరశురామ్. గీత గోవిందంలో విజయ్లోని క్లాస్ చూపించిన ఈసారి మాస్ ని కూడా వాడేస్తున్నారు. చివర్లో మృణాల్ ఠాకూర్తో విజయ్ చెప్పే లీటర్ పెట్రోల్ డైలాగ్ అతడి క్యారెక్టరైజేషన్ కు అద్దం పడుతోంది. ఏప్రిల్ 5న ఫ్యామిలీ స్టార్ విడుదల కానుంది. చూడాలిక గీత గోవిందం మ్యాజిక్ రిపీట్ అవుతుందో లేదో. ఇండియన్ సినిమాలో ప్రభాస్ కు మాత్రమే ఆ ప్లానింగ్ సాధ్యమవుతోందా? ఆయన అంత ఈజీగా చేస్తున్న పనిని మిగిలిన హీరోలు ఎందుకంత కష్టంగా ఫీల్ అవుతున్నారు? 3 ఏళ్లకో సినిమా చేయడానికి మిగిలిన హీరోలు కష్టపడుతుంటే ప్రభాస్ ఒక్కడే ఏడాదికి 3 సినిమాలు ఎలా చేస్తున్నారు? తాజాగా మరో 3 భారీ సినిమాలకు ఓకే చెప్పారీన. మరి అవేంటి? ఏం ప్లానింగ్ చూస్తుంటే ముచ్చటేస్తుందంతే. గత 2 ఏళ్లుగా ప్రభాస్ పనిచేస్తున్న తీరు చూస్తే ఎవరైనా ఇలాగే అనుకుంటారేమో. బాహుబలి 2, సాహో మధ్య 3 ఏళ్ల గ్యాప్ వచ్చింది. కానీ ఆ తర్వాత ఏడాదికి 2 సినిమాలు చేస్తానని మాటిచ్చారు ప్రభాస్. ఎంతైనా రాజు కదా, అందుకే ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నారు. కరోనా కారణంగా సాహో తర్వాత బ్రేక్ వచ్చిన 2022 నుంచి ప్రభాస్ జోరు మామూలుగా లేదు. రాధేశ్యామ్ వచ్చిన ఏడాదిలోపే ఆదిపురుష్తో వచ్చారు ప్రభాస్. అది విడుదలైన 6 నెలలకు సలారొచ్చింది. ఇప్పుడు మే 9న కల్కితో రానున్నారు ప్రభాస్. అదొచ్చిన 7 నెలలలోపే సంక్రాంతికి రాజాసాబ్ అంటూ వచ్చేస్తున్నారు. ఇలా గ్యాప్ లేకుండా వస్తూనే ఉన్నారు రెబల్ స్టార్ ప్రభాస్. ప్రస్తుతం కల్కితో పాటు రాజాసాబ్ సినిమాలు ఒకేసారి పూర్తి చేస్తున్నారు. ఇందులో కల్కి 2 భాగాలుగా రాబోతోంది. ఇప్పటికే సెకండ్ పార్టుకు సంబంధించిన షూటింగ్ కూడా పూర్తి చేస్తున్నారు నాగస్విన్. మరోవైపు సలార్ 2 షూటింగ్ సమ్మర్ తర్వాత మొదలు కానుంది. వీటితో పాటు హను రాఘవపూడితో 2వ ప్రపంచ యుద్ధ నేపథ్యంలో సాగే ప్రేమ కథలో నటించబోతున్నారు ప్రభాస్. ఒక్క సినిమా పూర్తయ్యేలోపే మరో 3 సినిమాలు సైన్ చేస్తున్నారు రెబల్ స్టార్. వాటిని అలాగే పూర్తి చేస్తున్నారు కూడా. కల్కి, రాజాసాబ్ కాకుండా సలార్ 2, కల్కి 2,
హను రాఘవపూడి సినిమాలు ప్రస్తుతం ప్రభాస్ సైన్ చేసిన సినిమాలు. 2025 సంక్రాంతికి రాజాసాబ్ వస్తే, సమ్మర్ తర్వాత సలార్ 2, 2026 సంక్రాంతికి హను సినిమా విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్లానింగ్ మిగిలిన హీరోలకు సాధ్యం కావట్లేదు. చూస్తుండగానే మరో వారం గడిచిపోయింది. మళ్ళీ ఈటీలో షూటింగ్ అప్డేట్స్ వచ్చేసాయి. చరణ్ చిన్న బ్రేక్ తీసుకుని ముంబై వెళ్లారు. చాలా రోజుల బ్రేక్ తర్వాత ఎన్టీఆర్ నాన్ స్టాప్ షూటింగ్ చేస్తున్నారు. అలాగే సంక్రాంతి హీరోలు కూడా ఇంకా సెట్స్ కు రాలేదు. ఎన్నికల కోసం బాలయ్య బ్రేక్ ఇచ్చారు. ఇలా ఒక్కొక్కరి గురించి కాకుండా ఒకేసారి షూటింగ్ అప్డేట్స్ అన్ని ఒకే స్టోరీలో చూసేద్దాం రండి. తెలుగు ఇండస్ట్రీలో చాలా రోజుల తర్వాత మళ్లీ షూటింగ్స్ కళ గట్టిగా కనిపిస్తోంది. ఆ మధ్య అమెరికా నుంచి వచ్చి రాగానే విశ్వంభర సెట్లో అడుగుపెట్టారు చిరంజీవి. ఈ చిత్ర షూటింగ్ కోకాపేటలో జరుగుతోంది. ప్రభాస్ ఎప్పట్లాగే కల్కితో పాటు రాజాసాబ్ షూటింగ్లో బిజీగా ఉన్నారు. రజనీకాంత్ వెట్టయాన్ షూటింగ్ అన్నపూర్ణ 7 acres లో జరుగుతోంది. రానా ఇందులో జాయిన్ అయ్యారు. అల్లు అర్జున్ పుష్ప 2 షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలోనే కొన్ని వారాలుగా జరుగుతోంది. దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్ షూటింగ్ కూడా RFCలోనే జరుగుతోంది. ఇక దేవర షూటింగ్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది. అక్కడే నితిన్ వెంకీ కుడుముల రాబిన్ హుడ్ షూటింగ్ కూడా జరుగుతోంది. ఎన్నికల కారణంగా బాలయ్య బాబీ సినిమాకు బ్రేక్ పడింది. మేలో ఇది మొదలయ్యేలా కనిపిస్తోంది. విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ షూటింగ్ చెన్నై నుంచి జహీరాబాద్ కు షిఫ్ట్ అయింది. అడవిశేష్ గూఢచారి 2 షూటింగ్ హైదరాబాద్లో జరుగుతున్నాయి. సంక్రాంతి హీరోలు మహేష్, నాగార్జున, తేజ సజ్జా, వెంకటేష్ మాత్రం ఇంకా సెట్స్ కు రాలేదు. నలుగురిలో నారాయణ, గుంపులో గోవింద అన్నట్లు మనం కూడా ఉంటే ఆడియన్స్ పెద్దగా పట్టించుకోరు. అందుకే చేసేది చిన్న సినిమానే అయినా ప్రమోషన్స్ మాత్రం గట్టిగా ప్లాన్ చేస్తున్నారు. ముఖ్యంగా అనౌన్స్మెంటే కొత్తగా ఉండేలా చూసుకుంటున్నారు. అందులో గీతా ఆర్ట్స్ అందరికంటే 2 ఆకులు ఎక్కువే చదివింది. మరి ఈ మధ్య అనౌన్స్మెంట్తోనే ఆసక్తి పెంచేసిన సినిమాలేంటి? చూస్తున్నారుగా, తన సినిమా కోసం నిర్మాత బన్నీవాసు కెమెరా ముందుకొచ్చి చిన్న స్కెచ్ చేశారు. ఇలా ప్రకటిస్తే ఆడియన్స్ బుర్రల్లో కూడా సినిమా టైటిల్ బాగా రిజిస్టర్ అవుతుందనేది ఆయన ఆలోచన. అందుకే మ్యాట్ ఫేమ్ నార్ని నితిన్తో ఆయన నిర్మిస్తున్న సినిమా టైటిల్ని ఇలా అనౌన్స్ చేశారు. దీనికి ఐ అనే టైటిల్ ఖరారు చేశారు. రోజుకు 10 సినిమాలు ఓపెనింగ్ అవుతున్న ఈ రోజుల్లో తమ సినిమాను గుర్తుంచుకోవాలంటే కొత్తగా ఏదైనా చేయాలి. అందుకే అనౌన్స్మెంట్నే డిఫరెంట్గా ప్లాన్ చేశారు. ఆ మధ్య అల్లరి నరేష్ బచ్చలపల్లి సినిమాని బార్ అండ్ రెస్టారెంట్ సీన్తో ప్రకటించారు. సోలో బ్రతికే సో బెటర్ ఫేమ్ సుబ్బు దీనికి దర్శకుడు. ఇక శ్రీ విష్ణు గీతా ఆర్ట్స్ సినిమాని సైతం వినూత్నంగా ప్రకటించారు. నితిన్ వెంకీ కుడుమల రాబిన్ హుడ్ సినిమాని కూడా ఫన్నీ వీడియోతోనే అనౌన్స్ చేశారు. ఆ మధ్య వెంకటేష్ సైంధవ్ సినిమాని ప్రకటించిన రోజే టీజర్ విడుదల చేసి ఆశ్చర్యపరిచారు దర్శకుడు శైలేష్ కొలను. నిఖిల్ కార్తికేయ 2, నాగార్జున నాసామిరంగా, చిరంజీవి విశ్వంభర ఇలాంటి సినిమాలన్నిటికీ ముహూర్తం రోజే కాన్సెప్ట్ వీడియోలు విడుదల చేశారు. ఈ మధ్య టాలీవుడ్లో ఇదే ట్రెండ్ అయిపోయింది. కరోనా నుంచి బాలీవుడ్ ఇంకా బయటపడలేదా? లేదంటే థియేటర్స్లోకి వచ్చిన తర్వాత కలెక్షన్లు రావట్లేదని ముందుగానే సేఫ్ గేమ్ ఆడేస్తున్నారా? భారీ బడ్జెట్ పెడుతున్నా షాహిద్ కపూర్, వరుణ్ ధవన్ లాంటి స్టార్స్ సినిమాలో ఉన్నా ఎందుకు ఇంకా ఓటీటీలోనే నేరుగా సినిమాలు విడుదల చేస్తున్నారు? దానికి కారణమేంటి? ఇదంతా నిర్మాతల స్ట్రాటజీలోనే భాగమా? ప్రపంచమంతా కరోనా నుంచి బయటపడింది, ఒక్క బాలీవుడ్ తప్ప. అదేంటి అలా అంటున్నారు? ఇంకెక్కడి కరోనా అనుకోవచ్చు. కానీ బాలీవుడ్ దర్శక నిర్మాతల ఆలోచన ఇంకా అక్కడే ఆగిపోయింది. అందుకే 2024లోనూ కొన్ని సినిమాలు నేరుగా ఓటీటీలోనే విడుదలవుతున్నాయి. తాజాగా సారా అలీ ఖాన్ ఏ వతన్ మేరే వతన్ కూడా అలాగే వస్తోంది. కరణ్ జోహర్ ఈ సినిమాకు నిర్మాత. ప్రీ ఇండిపెండెన్స్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఏ వతన్ మేరే వతన్లో సారా అలీ ఖాన్తో పాటు చాలా మంది స్టార్ క్యాస్ట్ ఉన్న థియేటర్స్ కాకుండా మార్చి 21న ఓటీటీలో విడుదల చేస్తున్నారు. ఆ మధ్య షాహిద్ కపూర్ బ్లడీ డాడీ, సిద్ధార్థ్ మల్హోత్రా మిషన్ మజ్ను, వరుణ్ ధావన్ భవాల్, ఇషాన్ ఖట్టర్ పిప్పా లాంటి పెద్ద సినిమాలు కూడా థియేటర్స్ కాకుండా ఓటీటీలోనే వచ్చాయి. స్టార్ హీరోలకే ఈ పరిస్థితి వస్తుందంటే లేడీ ఓరియంటెడ్ సినిమాల గురించి చెప్పక్కర్లేదు. టాప్ హీరోయిన్స్ నటించిన సినిమాల్ని సైతం నేరుగా ఓటీటీకిచ్చేస్తున్నారు బాలీవుడ్ నిర్మాతలు. థియేట్రికల్ రిలీజ్ అంటే ఉన్న భయంతోనే నేరుగా డిజిటల్ వైపు అడుగులేస్తున్నారు. ఇది మంచిది కాదని, దీనివల్ల థియేట్రికల్ బిజినెస్ పడిపోతుందని బయ్యర్లు గోల పెడుతున్నారు. ఇది ఈ రోజు ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఎక్స్క్లూజివ్ స్టోరీస్తో మరోసారి కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.